జగన్మోహన్ రెడ్డి ఈ గాదే సాయికృష్ణ ఇంటికి వెళ్ళి కలిసిన తర్వాత కాస్త ఓకే అవును జగన్ వైపు అంటే కాస్త వైసీపీకి కాపులంటే ఇష్టం ఉంది అది ఇది అని చెప్పి ఏదో ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి గాదే విజయలక్ష్మి కలిశారో అక్కడతో మళ్ళీ న్యూట్రల్ అయిపోయింది. సో ఇది విషయం. ఇక సాయికృష్ణ విషయానికి వస్తే ఈ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో 2వ రోజు కూడా విచారణ కొనసాగుతోంది. కృష్ణలంక శ్మశాన వాటికకు దర్యాప్తు బృందం వెళ్ళింది. ఎందుకు అంటే కృష్ణలంక శ్మశాన వాటికలో సాయికృష్ణను ఒక అనాథ శవంగా చూపించి అంత్యక్రియలు నిర్వహించారు అనేది పోలీసులకున్న సమాచారం. సో ఈ కేసులో చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ డేటా కూడా తీసుకుంటూ ఉన్నారట. ఎవరెవరు అనాథ శవాల్ని ఆ రోజు అంటే ఆ 2-3 రోజుల్లో అంత్యక్రియలు నిర్వహించారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని. అండ్ పోలీసుల అదుపులో ఈ ఆపరేటర్ ఈ స్వర్గపురి ఆపరేటర్ భాష కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏం జరిగింది ఏంటి, సాయికృష్ణ బతుకున్నాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోబోతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పుడు సాయికృష్ణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ని కుదిపేస్తోంది. బట్ ఇది కొంత పెద్ద అవుతోంది, పొలిటికల్ గా కూడా ఇబ్బంది అని కూటమి ప్రభుత్వం కూడా గ్రహించింది. దాంతో వెంటనే సిఐపై చర్యలు తీసుకున్నారు. ఒక రాజమండ్రి ఎస్పీని విచారణ అధికారిగా పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నేతలు, కాపు సామాజిక వర్గం నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అప్ టు దెమ్. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా లార్జర్ సెన్స్ లో విజయవాడ పోలీసులు కేర్ ఆఫ్ కంచరపాలెం అన్నట్టు గతం సినిమా వచ్చింది కదా, ఇప్పుడు కేర్ ఆఫ్ కృష్ణలంక పిఎస్ అని అనాలి. ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే పోలీసులు దొరికిపోయారు, వాళ్ళు అడ్డంగా బుక్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఇది ఇష్యూ పెద్దదైన తర్వాత కూటమి సర్కారు కూడా కొంచెం సీరియస్ గా తీసుకుంది. మన మీదకు చుట్టుకుని ఇంకా గందరగోళం అయ్యే వాతావరణం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ రాజకీయంగా దీన్ని పెద్ద చేస్తున్నారు అన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కృష్ణలంక పిఎస్ ను మొత్తం క్లూస్ టీమ్ జల్లెడు పట్టింది. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. 17 గంటలు మారథాన్ విచారణ చేశారంట కంటిన్యూగా. కృష్ణలంక పిఎస్ లో ఉండి ఇన్వెస్టిగేషన్ చేసిన వాతావరణం ఉంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కృష్ణలంక శ్మశాన వాటికి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ టీం వెళ్తుంది. అంటే సాయికృష్ణ తల్లి చేసిన ఆరోపణలు నిజమేనా? ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు నిజం కాబోతున్నాయా? ఈ విషయంలో మిగతా వాళ్ళు లేవనెత్తుతున్న అనుమానాలు బలపడబోతున్నాయా? వీటన్నిటికీ ఇప్పుడు ఇదంతా ఊతమిస్తున్నట్టుగా ఉంది. శ్మశాన వాటికి ఎందుకు వెళ్తున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. అంటే ఎన్ని క్లూ దొరికిందా? నిజంగా సాయికృష్ణని పూడ్చిపెట్టేసారా లేదంటే కాల్చి బూడిద చేసేసారా? ఇదంతా ఇప్పుడు బయటికి వచ్చేస్తుంది, ఇంకా దాగది ఇది. ఎందుకంటే పోలీసులు శ్మశాన వాటికి ఆపరేటర్ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఒక అనాథ శవంగా సాయికృష్ణను పేరు నమోదు చేసుకుని, వివరాలు నమోదు చేసుకుని ఆయన కాల్చి బూడిద చేసేసారా అన్నది ఇప్పుడు అనుమానం తెర ముందుకు వస్తుంది. 1 by 1 మనం చెప్తే రవి మొబైల్ డేటా ఆధారంగా, అంటే ఆపరేటర్ రవి మొబైల్ డేటా ఆధారంగా ఫోరెన్సిక్ ఎంక్వైరీ చేస్తోంది. మే 23, 24 అంటే దాదాపు నెల రోజుల కింద దాదాపుగా మే 23, 24 తేదీల్లో 4 అనాథ మృతదేహాలను ఖననం చేశారు. ఎక్కడ? కృష్ణలంక శ్మశాన వాటికలో చేస్తే మే 23 బస్టాండ్ దగ్గర ఒక అనాథ శవం దొరికింది. మే 24 పోలీసుల నుంచి లేఖ వచ్చింది. మే 25 దహనం చేశారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి దహనం చేశారు అని ఆపరేటర్ రవి ఒక సమాచారం ఇచ్చాడు. ఈ దహనం చేసిన శవాల బూడిదని ఇప్పుడు పోలీసులు సేకరించారు. దీన్ని ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు పంపిస్తారు. ఫోరెన్సిక్ టెస్టులు జరుగుతాయి. ఈ బూడిదకు సంబంధించి సాయికృష్ణ డిఎన్ఏతో, సాయికృష్ణ బంధువుల డిఎన్ఏతో ఇది కానీ మ్యాచ్ అయితే కేల్ కథమే. ఎందుకంటే ఖచ్చితంగా కృష్ణలంక పోలీసులు ఇంకా దొరికిపోయినట్టే, విజయవాడ పోలీసులు ఒక బుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఏమైతుందంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, ఇంత ఘోరంగా ఉందన్నదితో పాటు దీని వెనక ఎవరు ఉన్నా ఎంతటి పెద్దవారైనా ఉపేక్షించమని చంద్రబాబు నాయుడు అన్నారు ముఖ్యమంత్రి. దీని వెనక రాజకీయ ప్రమేయం లేదు అని అనలేము. రాజకీయ నేతలకు అనుసరణలో, లేదంటే రాజకీయ నేతలకు, లోకల్గా ఉన్న నేతలకు తెలియకుండా ఒక పోలీసులు ఇలాంటి చర్యకి సిద్ధమయ్యారా అంటే అయ్యి ఉండరు. జరిగిన తర్వాత కూడా కొందరు రాజకీయ నాయకులకు సమాచారం ఇచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అయిందిలాగా ఇలా జరిగింది, అందుకు రేపొద్దున మీరు మమ్మల్ని సేవ్ చేయాలి అని కూడా చెప్పి ఉండొచ్చు.
ఖచ్చితంగా ఇది చాలా బిగ్ ఇష్యూ కాబోతోంది. ఎందుకంటే తమిళనాడులో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన తర్వాత కూడా పోలీసులు ఇంత ధైర్యం చేశారంటే ఎవరో ఒకరిని చూసుకునే చేశారు. మాకు అన్న చూసుకుంటాడులే అన్న ఆ తరహా అండ ఏదైనా లేకుండా అంత ఈజీగా చేయరండి. అంటే కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. జనసేన నేతలు, విజయవాడకు చెందిన జనసేన నేతలు సెటిల్మెంట్ కి ప్రయత్నం చేశారు అని చెప్పేసి మీకు ముఖ్యంగా ఒక పేరు వినిపిస్తోంది. అతని పేరు మనం ప్రస్తావించలేం కానీ, అంటే జనసేన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి వైసీపీ ఆరోపణ చేస్తోంది. అంటే వైసీపీ ఆరోపణ చేస్తుంది అంటే సరే రాజకీయ ఆరోపణ అనుకుందాం, కానీ సాయికృష్ణ బంధువులే మీడియా సమావేశంలో నిన్న ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు వచ్చారు, ఇక మీ జనసేనలో కూడా మాకు సభ్యత్వం ఉందని ఐడి కార్డులు చూపిస్తున్నారు, కానీ ఎందుకు రాయబారంకి వచ్చారు, సెటిల్ చేసుకుని ఎందుకు అన్నారు అన్నది ఇప్పుడు ఎందుకు సెటిల్ చేసుకున్నారు అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రాజకీయ నేతల పేర్లు బయటకు వస్తే, వాళ్ళ ప్రమేయం బయటకు వస్తే అటు చంద్రబాబు నాయుడు ఊరుకోరు, పవన్ కళ్యాణ్ ఊరుకోరు, అది స్పష్టం. ఊరుకున్నారంటే మాత్రం అది భస్మాసురస్తమే. ఖచ్చితంగా ఇది బిగ్ ఇష్యూ కాబోతుంది. పొలిటికల్ గా రాజకీయ నాయకులు కూడా ఒక వార్నింగ్, అలాగే పోలీస్ అధికారులకు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవడో అండ చూసుకుని మీరు రెచ్చిపోతా ఉంటే వాళ్ళకి వార్నింగ్. ఫైనల్ ఇప్పుడు ఎవడు బుక్ అవుతాడు? సిఏ నాగరాజ్ బుక్ అవుతారు. ఒకవేళ అన్ని నిజమైతే అక్కడున్న పోలీసులు బుక్ అవుతారు. రేపు పొద్దున వాళ్ళకి ఇవన్నీ నిజమయ్యి నిజంగా వీళ్ళు ఏదో చేస్తున్న సాయికృష్ణ చనిపోయాడని తేలితే వీళ్ళకి మరణశిక్ష వస్తే ఎవరు రేపొద్దున బాధితులు? ఈ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు, ఈ సిఏ నాగరాజు వీళ్ళ కుటుంబాలు బాధితులు. అందుకే 1990 చీఫ్ ఎడిటర్గా నేను ఒక హెచ్చరిక చేయదలుచుకున్నా. మొత్తం దేశంకి అవసరం లేదు, 2 తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఒక బిగ్ హెచ్చరిక. మీరు ఎవరో అండ చూసుకుని ఎవరో చెప్పారు కదా అని ఎవరి దగ్గర మెహర్బానీ కోసమో, ఎవరి దగ్గర మార్కులు కొట్టేద్దామని, ఎవరి దగ్గర ప్రమోషన్ కొట్టేద్దామని మీరు గనక చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది, మరణ శిక్షలకు కూడా గురి కావాల్సి వస్తుంది. ఇది సాయికృష్ణ ఇన్సిడెంట్ లో సుస్పష్టమైన అంశం. ఖచ్చితంగా ఇది ఒక బిగ్ వార్నింగ్ లాంటిదే. రైట్. అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఆ ముఖ్య నేతతో మాట్లాడే ప్రయత్నం చేశాను, బట్ ఆయన మాట్లాడను అని అన్నారు. రైట్. అంటే చూద్దాం ఈ ఇష్యూలో ఏమవుతుంది అని చెప్పేసి. ప్రభుత్వం అయితే అంటే ఇది రాజకీయ అంశము కాదు, పోలీసుల వైఫల్యము, పోలీసుల అత్యుత్సాహము అని చెప్పి, అంటే రాజకీయంగా కూటమికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నం అయితే స్టార్ట్ చేసింది అని అర్థమవుతోంది. అంటే May 9th అరెస్ట్ జరిగింది. సో కాస్త లేటుగా, కాస్త కాదు చాలా లేటుగానే గవర్నమెంట్ స్పందించింది అనేది. May 9th అరెస్ట్ అవ్వటం, ఇప్పుడు మనం నేను డేట్లు చదివాను కదా, May 23, 24 తేదీల్లో అనాథ శవాలు పోలీసుల నుంచి కొందరు రావటం, అనాథ శవంగా చెప్పడం, May 25న దహనం చేయడం. అంటే ఇది అంతా కొంచెం సంథింగ్ ఫిష్ అండి, సంథింగ్ హ్యాపెండ్. ఇది ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఎండింగ్ కూడా మనం షాక్ గురవుతాం అని అనిపిస్తుంది మొత్తం పిక్చర్ చూస్తే. రైట్.